హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా టెక్ వరల్డ్. భారతదేశం భిన్న మతాలకు, భాషలకు, సంస్కృతులకు నిలువు మన భారతదేశం. ఎందరో గొప్ప గొప్ప వైజ్ఞానికులని పరిచయం చేసింది మన దేశం. అంత గొప్ప దేశంలో పుట్టినందుకు మనమంతా ఎంతో గర్వించాలి. సో ఈ వీడియోలో మనం ఉంటున్న ఈ దేశం గురించి మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. మన ఫస్ట్ ఫ్యాక్ట్ చూసుకుంటే ఆ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. సుమారు 1,55,000కు పైగా పోస్ట్ ఆఫీసులతో మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పోస్ట్ ఆఫీస్ నెట్వర్క్గా కలిగి ఉంది. యావరేజ్గా ఒక పోస్ట్ ఆఫీస్ 7,175 మందికి సేవలు అందిస్తుంది. ఫ్రెండ్స్, జనరల్గా పోస్ట్ ఆఫీస్లో ఏ రోడ్డు పక్కనో, బిల్డింగ్లోనో, అపార్ట్మెంట్లోనో ఉంటాయి. కానీ ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా వాటర్ పైన కూడా ఒక పోస్ట్ ఆఫీస్ని శ్రీనగర్లోని డాల్ లేక్లో 2011లో మొదలుపెట్టారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మన దేశంలో కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకి 4 సార్లు జరుగుతుంది. అండ్ మనలో చాలామంది దానికి అటెండ్ అయ్యే ఉంటారు. సో 2011లో జరిగిన కుంభమేళాకి 75 మిలియన్ పీపుల్ అటెండ్ అయ్యారు. అండ్ ఆ మీట్ని స్పేస్ నుంచి కూడా క్లియర్గా కనిపించిందని మన సైంటిస్ట్ చెప్పారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ మనకి రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. మనకేంటి, ప్రపంచంలో మ్యాక్సిమం అన్ని ప్లేసెస్లో పడతాయిగా, ఇందులో ఇంట్రెస్టింగ్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ అదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో అన్ని చోట్ల వర్షాలు పడతాయి, కానీ ప్రపంచంలో అతి ఎక్కువ రెయిన్ఫాల్ మేఘాలయలో ఉన్న ఒక చిన్న విలేజ్లో పడుతుందని మనకు తెలుస్తోంది. నెక్స్ట్, ద హైయెస్ట్ క్రికెట్ గ్రౌండ్ ఇన్ ద వరల్డ్. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అండ్ మనం క్రికెట్ స్టేడియం అంటే ఏ మెల్బోర్నో, చిన్నస్వామి స్టేడియమో అని అంటూ ఉంటారు. కానీ మనలో చాలా తక్కువ మందికి తెలిసిన హిమాచల్ ప్రదేశ్లో ఉన్న క్రికెట్ స్టేడియం, అదే చైల్డ్ క్రికెట్ స్టేడియం, హైయెస్ట్ క్రికెట్ గ్రౌండ్గా రికార్డ్ సాధించింది. అండ్ అది సీ లెవెల్ నుంచి 2,444 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నెక్స్ట్, షాంపూ గురించి. ఫ్రెండ్స్, మన అందరం హెడ్ బాత్ చేస్తూ ఉంటాం. చేసేటప్పుడు షాంపూ అప్లై చేసుకుంటాం. కానీ ఈ షాంపూని ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా? ఎవరో కాదండి, మన ఇండియన్సే. మన పూర్వీకులు అంటే ఏన్షియంట్ ఇండియన్స్ దీన్ని ఇన్వెంట్ చేశారు. అది క్లినిక్ ప్లేసో, ప్యాంటీన్, చిక్కో కాదు, కొన్ని హర్బ్స్తో వాళ్ళు దీన్ని తయారు చేశారు. సాంస్క్రిట్లో ఉన్న చంపు అనే ఒక వర్డ్ని మెల్లగా షాంపూగా మనం మార్చుకున్నాం. నెక్స్ట్, కబడ్డీ. కబడ్డీ అంటే మనం చిన్నప్పటి నుంచి ఆడుతూ వస్తున్నాం. అండ్ కొద్దిగా పెద్దగా అయ్యాక చేసి చూస్తున్నాం అనుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇది తెలుసా? మన ఇండియన్ కబడ్డీ టీమ్స్, బోత్ మెన్ అండ్ ఉమెన్ టీమ్స్, ఇప్పటి వరకు జరిగిన అన్ని కబడ్డీ వరల్డ్ కప్స్లో విన్ అయ్యారు. ప్రౌడ్ మూమెంట్ కదా. నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి మూన్ గురించి. చిన్నప్పుడు మనం చందమామ రావే, జాబిలి రావే అంటూ పాట పాడుకునే వాళ్ళం. అండ్ ఆ చందమామ పైన ఉన్న వాటర్ని ఎవరు కనిపెట్టారో తెలుసా? అది ఎవరో కాదు, మన ఇండియన్ సైంటిస్ట్, అదే మన ఇస్రోకి చెందిన వాళ్ళు. 2009లో మనం పంపించిన చంద్రయాన్-1 అనే ఒక ఉపగ్రహం ద్వారా మనకి మూన్ పైన కూడా వాటర్ ఉంటాయని తెలుస్తుంది. నెక్స్ట్, ద గ్రేట్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి. 2005లో మన అబ్దుల్ కలాం గారు మే 26న స్విట్జర్లాండ్ వెళ్ళారు. ఆయన వాళ్ళ కంట్రీకి వెళ్ళడం కారణంగా ఆయనకి ట్రిబ్యూట్గా ఆ రోజుని వాళ్ళు సైన్స్ డేగా జరుపుకుంటున్నారు. మన కంట్రీలో జరుపుకుంటే పర్లేదు, కానీ అదే ఎక్కడో ఉన్న స్విట్జర్లాండ్ వాళ్ళు జరుపుకుంటున్నారంటే చాలా గ్రేట్ మూమెంట్ మనకి. అందుకే ఆయన్ని ద ఫాదర్ ఆఫ్ ఇండియన్స్ మిసైల్ ప్రోగ్రామ్ అని కూడా మనం అంటూ ఉంటాం. ఫ్రెండ్స్, మన దేశంలో ఆవుని గోమాతగా హిందువులు పూజిస్తారు. ఇదేంటి ఫ్యాక్ట్స్ చెప్పకుండా ఈయన పూజలు, వ్రతాలు అంటారేంటి అనుకుంటున్నారేమో. ఈ ఫ్యాక్ట్ ఆవుల గురించే. మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కన్నా మన దేశంలోనే ఎక్కువగా పాలు అనేది ఉత్పత్తి జరుగుతుంది. అంటే మిల్క్ ప్రొడక్షన్ మన కంట్రీలోనే ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. 2019లో మనం 187.7 మెట్రిక్ టన్స్ మిల్క్ని ప్రొడ్యూస్ చేసాము. నెక్స్ట్ ఫ్రెండ్స్, మన ప్రపంచంలో మ్యాక్సిమం 90% పాపులేషన్ అంతా షుగర్ని కన్సూమ్ చేస్తారు. కానీ ఈ వరల్డ్కి షుగర్ని పరిచయం చేసింది మాత్రం మన ఇండియానే. అంటే బెల్లం నుంచి చక్కెర రిఫైనింగ్ ప్రాసెస్ని మన ఇండియాలోనే కనుక్కున్నాం. అండ్ చాలామంది వేరే కంట్రీస్ వాళ్ళు మన నుంచి నేర్చుకుని వాళ్ళ కంట్రీస్లో అది ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం
2 ఇంటూ 2 అంటే 4 అని అంటాం, అది కూడా 1 సెకండ్లో అనవచ్చు. అదే 23 ఇంటూ 6 అంటే ఒక 10 to 15 సెకండ్స్ తీసుకుని మనం చెప్తాము. అదే 56 ఇంటూ 78 అని చెప్తే ఇంకా ఒక బుక్కో పేపరో తీసుకుని దాన్ని క్యాల్కులేట్ చేయడం స్టార్ట్ చేస్తాం, అండ్ దానికి 1 to 2 minutes టైం పడుతుంది. అదే ఫర్ సపోజ్ నేను మీకు 13 digits నంబర్స్ని లైక్ 7686369774 ఇంటూ 2465099745 అని ఈ రెండు నంబర్స్ ఇస్తే మీరు ఎంత టైం పడుతుంది? దగ్గరగా 2 నుంచి 3 గంటలు పడుతుంది. అది కూడా మనం బుక్ పేపర్ మీద చేయాల్సి వస్తుంది. కానీ శకుంతలాదేవి గారు పైన మీకు చెప్పిన నేను ఆ 2 నంబర్స్ని ఆవిడకి చెప్తే గనక ఆవిడ కరెక్ట్గా 28 సెకండ్స్లో ఒక బుక్ లేదా పేపర్ లేకుండా చెప్పారు. సో అప్పటి నుంచి ఆమెకి హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని బిరుదు ఇచ్చారు. అండ్ మీలో ఎంతమందికి మ్యాథ్స్ ఫోబియా అనేది ఉంది, అంటే మ్యాథ్స్ అంటే ఎంతమందికి భయం ఉందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, మన నేషనల్ యాంథమ్ జనగణమన అని ఎవరు రాశారు అంటే వెంటనే మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అని అంటాం. బట్ బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ ఎవరు రాశారు అంటే మనకెందుకులే అని అనుకుంటాం. అట్ ద సేమ్ టైం తెలుసుకోవడానికి కూడా మనం ట్రై చేయం. కానీ ఈ ఫ్యాక్ట్ మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ నేషనల్ యాంథమ్ని కూడా రాసింది మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారే. నెక్స్ట్, ఒలింపిక్స్. ఈ పేరు చెప్తే చాలు ఎన్నెన్నో దేశాలు ఎన్నెన్నో క్రీడలు మనకి గుర్తు వస్తాయి. ఇదే 1936లో బెర్లిన్లో ఒలింపిక్స్ జరిగింది. అందులో మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ ఈవెంట్స్లో ఇండియాకి జర్మనీకి మధ్య జరిగిన హాకీ మ్యాచ్లో మన ఇండియన్ ధ్యాన్ చంద్ గారు హైయెస్ట్ గోల్స్ చేసి 8-1తో విన్ అయ్యారు. అంటే ఇండియాకి 8 పాయింట్స్, జర్మనీకి 1 పాయింట్ అన్నమాట. సో అప్పటి జర్మన్ గవర్నమెంట్ వీరిని మా కంట్రీకి వచ్చేయండి, మా జర్మన్ కంట్రీలో మీకు జర్మన్ సిటిజన్షిప్ అనేది ఇస్తాము, అండ్ జర్మన్ మిలిటరీలో మీకు హైయెస్ట్ పొజిషన్ ఇస్తాము, కానీ నెక్స్ట్ టైం నుంచి మీరు మా జర్మనీ సైడ్ నుంచే ఆడాలి అని ధ్యాన్ చంద్ గారిని కోరారు. కానీ ధ్యాన్ చంద్ గారు దీనికి ఒప్పుకోలేదు. మీరు నాకు ఎన్ని ఇచ్చినా సరే నేను నా మాతృభూమిని వదిలి ఎక్కడికి రాను అని తిరస్కరించారు. నెక్స్ట్, డైమండ్స్ గురించి. డైమండ్స్ అంటే మనకి చాలా కాస్ట్లీ అని అనుకుంటాం, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ డైమండ్స్ ప్రపంచం మొత్తంలో ఎక్కడ మొదలయ్యాయో తెలుసా? అది ఎక్కడో కాదండి, మన గ్రేట్ ఇండియాలోనే. ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కృష్ణా మరియు గుంటూరు జిల్లాలకు మధ్య ఉన్న కృష్ణానది డెల్టాలో 18వ శతాబ్దంలో మనకి ఈ డైమండ్స్ అనేవి ముందుగా దొరికాయి. అండ్ ప్రపంచం అంతటికి మన కంట్రీ నుంచే, అది కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచే డైమండ్స్ అనేవి సప్లై అయ్యేవి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ టైంలో మనలో చాలా మంది లూడో, చెస్, స్నేక్స్ అండ్ ల్యాడర్ అంటూ చాలా ఇండోర్ గేమ్స్ ఆడుతున్నాము. బట్ ఆ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ని కనిపెట్టింది ఎవరో కాదు, మన ఇండియన్సే. పూర్వం దాన్ని పిల్లలకు కర్మ అంటే ఫేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడేవాళ్ళు. మెల్లిగా దాన్ని మనం ఆటలుగా మార్చేసాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ లాక్డౌన్ టైంలో మీరు ఎలా టైంపాస్ చేస్తున్నారు అని ఈ కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. సో మన నెక్స్ట్ వీడియోలో మరిన్ని కొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు రాబోతున్నాను. సో టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.